మెగా బాక్స్ ఆఫీస్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక దాని సీక్వెల్ పుష్ప 2 అయితే ఎంత పెద్ద హిట్ అయిందో ఇంకా చెప్పనక్కర్లేదు అనుకుంటా. మొత్తం 1800 కోట్ల పైగా కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు దురంధర్ అంత పెద్ద హిట్ అయినా కానీ పుష్ప కలెక్షన్స్ కే దగ్గరికి రాలేదు. సో పుష్ప సినిమా రేంజ్ అలాంటిది. అయితే పుష్ప 2ని ఈ రోజే జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు అన్న సంగతి తెలిసిందే కదా. ఆల్రెడీ అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ కూడా వెళ్ళాడు తన ఫ్యామిలీతో. గత కొన్ని సంవత్సరాలుగా జపాన్ లో తెలుగు సినిమాల మార్కెట్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అక్కడి ప్రేక్షకులు మన సినిమాలు, మన నటులపై చూపిస్తున్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. పెద్ద సినిమాలు విడుదలయ్యే ప్రతిసారి హీరోలకు జపాన్ అభిమానుల నుంచి శుభాకాంక్షలు, అభిమాన వర్షం కురుస్తోంది. ఈ పెరుగుతున్న ఆదరణకు ప్రతిస్పందనగా మన టాప్ హీరోలు కూడా స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోషన్లలో పాల్గొంటూ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది ప్రభాస్ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ కోసం టోక్యోకి వెళ్ళాడు. అక్కడ ఆయనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రేమ లభించిన థియేటర్లో సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడంతో ట్రేడ్ వర్గాలు అంతగా ఉత్సాహం చూపలేదు. ఇప్పుడు మరో పాన్ ఇండియా తెలుగు స్టార్ జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ తన బ్లాక్ బస్టర్ సీక్వెల్ విడుదలకు ముందు టోక్యోకు అడుగు పెట్టాడు. పుష్ప 2 భాగాలుగా రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ లో తన పవర్ఫుల్ నటనతో గ్లోబల్ గుర్తింపు పొందిన బన్నీ జపాన్ అభిమానులు ప్రత్యక్షంగా కలుసుకుని ఉత్సాహపరిచాడు. జపాన్ లో అల్లు అర్జున్ కు వచ్చిన స్పందన ఊహించని స్థాయిలో ఉంది. ఆయన పుష్పరాజ్ స్టైల్లో చేసిన హావభావాలు, స్టెప్పులు చూసి అక్కడి ప్రేక్షకులు భారీగా చప్పట్లతో హౌస్ఫుల్ స్పందన ఇచ్చారు. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా స్టేజ్ పైకి వచ్చి అభిమానులను కొన్నిచివా అంటూ హర్షంగా పలకరించారు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్, సోచికు సంస్థలు, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 250 స్క్రీన్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నాయి. బాహుబలి ది ఎపిక్ ఆశించిన వసూళ్లు సాధించకపోయిన నేపథ్యంలో పుష్ప 2 జపాన్ లో ఎలా రాణిస్తున్నది ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ కు కీలకంగా మారింది.